ఎంతో విశేషమైన కార్తీక మాసంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ఎవరైతే భక్తితో చదువుతారో లేక వింటారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. కోరుకున్న వరుడు లభిస్తాడు. సంస్కృతంలో వ్యాస భగవానుడు రచించిన శ్రీ భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతుంది. శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి రుక్మిణీదేవి పడిన ఆరాటం, ఆమె కోరిక నెరవేరిన తీరు ఎంతో మనోహరంగా వర్ణించడం జరిగింది. సాధారణంగా వివిధ గ్రంథాలను పారాయణం చేయడం వల్ల ఆయా దైవాల అనుగ్రహం కలుగుతుంది. అలాగే భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని చదవడం వల్ల యువతులకు వెంటనే వివాహ యోగం కలుగుతుందని చెప్పబడుతుంది. యువతులకు ఇష్టం లేని సంబంధాలు తప్పిపోయి కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడు. అలా జరగడం కోసం వ్యాసుడు కొన్ని ప్రత్యేకమైన బీజాక్షరాలను ఉపయోగిస్తూ ఈ కళ్యాణ ఘట్టాన్ని రచించాడు. కాబట్టి ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకసారి శుకుడు పరీక్షిత్ మహారాజుకు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రాజా, ఆ బ్రహ్మదేవుడి నిర్ణయం ప్రకారం రైవత మహారాజు తన కుమార్తె రేవతిని శ్రీకృష్ణుడి అన్నయ్య అయిన బలరాముడికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. రేవతి కృతయుగం నాటి కన్య. అందులోనూ ఆమె జన్మించి 28 మహాయుగాలు అయిన తరువాత 29వ మహాయుగంలో జరుగుతున్న ద్వాపర యుగం నాటి బలరాముడికిచ్చి పెళ్లి చేయాలి. ఆనాటి యుగధర్మం ప్రకారం రేవతి ఎత్తు 20 అడుగులు, బలరాముడు నాటి ద్వాపర యుగ ధర్మం ప్రకారం అతని ఎత్తు 12 అడుగులు మాత్రమే. ఈ పొట్టి వరుడికి ఆ పొడుగు భార్యకు జత ఎలాగా? బలరాముని తండ్రి అయిన వసుదేవుడు బ్రహ్మ నిర్ణయం కాదనలేక తన చిన్న పుత్రుడైన శ్రీకృష్ణుణ్ణి ఏమి చెయ్యాలి అని అడిగాడు. శ్రీకృష్ణుడి సలహాపై బలరాముడు తన ఆయుధమైన నాగల్ని ఉపయోగించి ఆమె పొడుగు తన ఎత్తునకు తగిన రీతిగా కుదించాడు. తర్వాత వారిద్దరికీ బ్రహ్మ ఆశీర్వాదంతో వివాహం జరిగింది. అంటే బలరాముడికి రేవతికి వివాహం జరిగింది. ఆ తరువాత మొదట గరుత్మంతుడు తన తల్లి దాస్య నిర్మూలనకై దేవేంద్రుణ్ణి గెలిచి అమృతం తెచ్చినట్లు శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి వాడి మిత్రుడైన సాల్వుడు మొదలైన నీచ రాజ్యులను గెలిచి లక్ష్మీదేవి అంశమున జన్మించిన సుగుణకని భీష్మకుడి పుత్రి యవ్వనవతి అయిన రుక్మిణి అనే చిన్నదానిని తెచ్చి వివాహం చేసుకున్నాడు. ఇలా శుకుడు చెప్తూ ఉండగా పరీక్షిత్ మహారాజు ఇలా పలికాడు. ఓ మునీంద్ర, కృష్ణుడు సాల్వాది రాజులను ఓడించి శిశుపాలునికి కాకుండా రుక్మిణిని అపహరించి రాక్షస వివాహం చేసుకోవడానికి ఎట్లు గొనిపోయాడు? అదియూ కాక ఓ సుఖమునీంద్ర, మనసున దురాలోచన లేని ఏ సజ్జనుడు హరికథలను వినుచు వద్దు ఇక చాలు అంటాడు. విన్న కొద్దీ ఆ కథలు వినాలనిపిస్తాయి కదా. అందుచేత నాపై దయతలచి ఆ రుక్మిణీ కళ్యాణ కథను తెలియచేయండి, అప్పుడు నేను ధన్యుడవుతాను అన్నాడు పరీక్షిత్ మహారాజు. అప్పుడు సుఖమహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ పరీక్షిత్ మహారాజా, విను. విదర్భ దేశానికి రాజధాని కుండిన నగరం. భీష్మకుడు దాని రాజు. రుక్మి మొదలైన 5 కొడుకుల తర్వాత ఆయనకు రుక్మిణ అను పుత్రిక పుట్టింది. రుక్మి అతని సంతానంలో పెద్దవాడు. బాలిక అయిన రుక్మిని జన్మించడం వల్ల ఆ భీష్మకుని రాజమందిరం శుక్లపక్ష చంద్రరేఖ కాంతితో దినదినానికి హెచ్చినట్లు పడమటి దిక్కు వెలుగువలే విశేషంగా ప్రభవిల్లింది. ఆమె పేరే రుక్మిణి. అంటే బంగారం వంటి గుణం కలిగింది అని అర్థం. అలా ఆమె దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉంది. రుక్మిణి బాల బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ తోటి బాలికలతో వియ్యాలు ఆడుతూ ఉండేది. గుజ్జనగూళ్ల ఆటలలో చెరువులకు చిన్న చిన్న వంటలు చేసి తినిపెట్టేది. పాదులకు నీరు పోసి అందమైన పూల తోటలో మొక్కలు పెంచేది. మణిమయ భవంతులలో బంగారు తూగుటుయ్యాలు రుగేది. మరి ఒకప్పుడు చిలుకలకు గోరింకలకు మాటలు నేర్పేది. నెమళ్లకు అందంగా నడవడం ఎలాగో నేర్పేది.
హంసలకు మందయానము అనగా మెల్లగా నడవడం ఎలాగో రోజూ నేర్పేది. ఇక్కడ మురారి అయినా కృష్ణుని కోర్కెలు చిగురిస్తుంటే అక్కడ రుక్మిణి శరీరం తీగలాగా పెరగడం మొదలుపెట్టింది. పద్మనాభుడు శ్రీహరి అయినా కృష్ణుని మనస్సనే పద్మం వికసిస్తూ ఉంటే అక్కడ రుక్మిణి ముఖపద్మం యొక్క కాంతి పెరిగిపోయింది. ఇక్కడ మధుసూదనుడైన కృష్ణునికి యవ్వనంలో కలిగే మదనతాపం కలుగుతుంటే అక్కడ రుక్మిణీదేవికి యవ్వనంతో శరీరం బరువు పెరిగింది. ఇక్కడ కృష్ణుని మనోధైర్యం సన్నగిల్లుతుంటే అక్కడ రుక్మిణికి నడుము సన్నబడి క్షీణించిపోతున్నది. నల్లని అవయవాలతో అందగాడైన కృష్ణుని మనస్సులో వలపులు మొగ్గలు తొడుగుతుంటే అక్కడ రుక్మిణి జుట్టు నల్లగా ఒత్తుగా పెరిగింది. ఇక్కడ మాధవునికి ఆనందంతో మనసు ఉరకలు వేస్తుంటే అక్కడ రుక్మిణికి యవ్వనంతో అందం ఇనుమడించింది. ఇలా రుక్మధరుడు, రుక్మబాహుడు, రుక్మకేసి, రుక్మమాలి అనే 5 అన్నల ముద్దులు చెల్లెలై రుక్మిణీదేవి తన యవ్వన ప్రాంగణంలో అడుగుపెట్టింది. ఆ రుక్మిణీదేవి తన తండ్రి ఇంటికి వచ్చు అతిథుల మాటల ద్వారా శ్రీకృష్ణుడి అందచందాలు, ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలు, దుష్ట శిక్షణ, దీక్షా పరతంత్రత వంటి గుణాల గురించి తెలుసుకుని అతడే తనకు సరైన భర్త అని నిర్ణయించుకుంది. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి అందచందాల గురించే కాక మంచి బుద్ధిగల సద్గుణశీల అని, సత్ప్రవర్తనే కాక సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన శుభ లక్షణాలు కల ఆమెను చేపట్టడానికి ఉత్సాహంగా ఉండేవాడు. అప్పుడు రుక్మిణి తల్లిదండ్రులకు, తక్కిన బంధువులకు ఆమె కృష్ణుని పెళ్లాడే తలంపు సమ్మతమై అందరూ ఆనందించినా ఆమె పెద్ద అన్నయ్యన రుక్మి ఇందుకు విరుద్ధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అతడు తన మిత్రుడైన చేదీ దేశపు రాజైన శిశుపాలునికి తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. అతను బహు పట్టుదల కలవాడు, అలాగే మొండివాడు. రుక్మిణీదేవి తన అన్న రుక్మి మనస్సులో ఎత్తుతున్న పన్నాగం గ్రహించిందై విచారం రెండింతలై జరగబోయే విపత్తును అర్థం చేసుకుని ఆమెకు ఆప్తుడైన, విజ్ఞానవంతుడైన, వినయం కలవాడైన ఒక బ్రాహ్మణుని పిలిచి తన అన్నగారి దుర్మార్గపు ఆలోచనలు తెలియచేసి తన్నే కాపాడమని శ్రీకృష్ణుని ఉద్ధరించుటకే బేలై శ్రీకృష్ణుని వద్దకు పంపింది. అతనితో రుక్మిణీదేవి ఇలా పలికింది: ఓ విప్రోత్తమా, మా తండ్రి భీష్మకుడు తనకిష్టమైనను మా అన్న రుక్మి మాట ఎదురు ఆడలేక మా బంధువుల సమ్మతిని, నా ఇష్టాన్ని తిరస్కరించి నన్ను దుర్మార్గుడైన శిశుపాలుడికిచ్చి పెళ్లి చెయ్యాలని యోచిస్తున్నాడు. నీవు నా ప్రేమ కృష్ణునిపై కలదని స్వామికి ఎరిగించి ఆయన భక్తవత్సరత గుర్తుచేసి ఇక్కడకు తీసుకురా అని చెప్పి కొన్ని రహస్యాలు తెలియచేసింది. అగ్నియోధుడు అనే ఆ భూసురుడు అతి వేగంగా ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణుడి ద్వారపాలకులకు తన రాక గురించి తెలియచేసి అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళి శ్రీహరిని చూసి పెళ్లి కొడుకువు కమ్ము అని దీవించాడు. దాంతో కృష్ణుడు ముసిముసి నవ్వులు చిలకరిస్తూ తన గద్దెపై నుంచి దిగివచ్చి విప్రుణ్ణి సాదరంగా కూర్చోబెట్టి దేవతలను చేసినట్లు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించి షడ్రసోపేతమైన మంచి భోజనం పెట్టించి ఆదరంగా వాని వద్దకు చేరి మెల్లగా పాదాలు ఒత్తుతూ మృదువుగా ఇలా పలికాడు: ఓ భూసురోత్తమా, ఆనందకారకమైన నీ బ్రాహ్మణ ధర్మము ఆదర్శప్రాయమైనది, పెద్దలు మెచ్చేది. ఉత్తమ బ్రాహ్మణుడు స్వల్పమైన ధనలబ్ధికైనా సంతోషిస్తాడు, ధనం వచ్చిందని గర్వించడు, ధర్మం తప్పి ఎలాంటి పరిస్థితులైనా సంచరించడు. వాని ధర్మమే వాని కోర్కెలు తీరుస్తుంది. సంతోషపడనివాడు ఇంద్రుడైనను నాశనం పొందుతాడు. తృప్తి కలిగినవాడు ధనహీనుడైనా ఇంద్రుడు సరివాడు కాగలడు. అందుచేత నేను సర్వ ప్రాణులకు హితులై, దొరికిన దానితో సంతృప్తులై, శాంతచిత్తులై, సుజనులై, గర్వం లేని వారయుండు బ్రాహ్మణ శ్రేష్ఠులను గౌరవిస్తాను, వారికి నమస్కారం చేస్తాను. ఓ బ్రాహ్మణోత్తమా, మీరు ఏ రాజు పాలనలో క్షేమము కలుగుతున్నది, ఏ రాజు పాలనలో ప్రజలు సుగింతురో అట్టి రాజు నాకు ఆప్తుడు. సముద్ర మధ్యమునున్న ఈ నా కోటకు మీరు ఎలా రాగలిగారు? తమరి చిరునవ్వులను ఆపి
తమరి మనసులోని ఆలోచన వివరించండి, మేలు చేస్తాను అని శ్రీకృష్ణుడు పలకగా ఆ భూసురోత్తముడు ఇలా అన్నాడు: దేవా, విదర్భ దేశానికి రాజు భీష్మకుడు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు రుక్మిణి. ఆమె నీ సేవాదీక్షా పరారాలై వివాహమనడి శుభంతో ముడిపడిన ఒక సందేశం వినిపించమని నన్ను ఆర్తితో ఇక్కడకు పంపింది. ఆ సందేశాన్ని నీకిప్పుడు నేను వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించి నా లక్ష్యం నెరవేరేటట్లు నన్ను అనుగ్రహించు. ఆ సందేశం ఏంటి అంటే, ఓ మహానుభావా కృష్ణ, స్త్రీల హృదయాలను దోచుకునేవాడా, నీ గుణముల వైభవం విన్నంత మాత్రం చేతనే దేహములందున్న తాపాలన్నీ తీరిపోతాయి. శుభప్రదమైన నీ రూపాన్ని చూసినంత మాత్రం చేతనే పెక్కు లాభాలు సంపదలు కలుగుతాయి. నీ పాద పద్మాల సేవ చేసినంత మాత్రం చేతనే ప్రపంచమున గల సర్వులలో శ్రేష్టత్వం కలుగుతుంది. నీ నామము అనుపమానమైన భక్తితో పలికినంత మాత్రం చేతనే సంసార బంధాలన్నీ తొలగిపోతాయి. ఓ ప్రభు, నా మనస్సు నీ యందు లగ్నమై ఉన్నది. వినుము, నీపైన ఒట్టు పెట్టుకుంటున్నాను. సిగ్గు విడిచి నిన్ను వేడుకుంటున్నాను. నన్ను స్వీకరించుము. ఓ వాసుదేవా, ధన్యుడును, జనులు ఆకర్షించు రూపం కలవాడును, ఉన్నత వంశ సంజాతుడును, అందము విద్య కల యవ్వనవంతుడను, బల సంపదలు కలిగిన మంచివాడును, దానగుణము పరాక్రమము గల శరణాగత రక్షకుండును, దయాగుణము కలవాడును అయిన నిన్ను ఏకన్య వరించదు. రత్నాకరుడైన ఆ సాగరుని కూతురైన శ్రీ మహాలక్ష్మియే నిన్ను వరించింది కదా. నీ మీద మోహము నాకు ఈనాడు పుట్టినదా? కాదు, ఏనాడో పుట్టినది. ఓ పురుష సింహమా, మంగళ స్వరూప శ్రీకృష్ణ, గుహలో ప్రవేశించి సింహానికి చెందవలసిన సొత్తును అంటే ఆహారాన్ని నక్క కోరిన తీరుగా నీ పాదాలయందే ధ్యాసగల నన్ను గర్వించిన ఆ చేదీ దేశాధిపతి శిశుపాలుడు వచ్చి నన్ను త్వరగా చేపట్టనున్నాడు. ఆ యద మాధముడు నీ శక్తి సామర్థ్యములను ప్రతాపమును ఎరుంగడు. నేను గత జన్మ నుండి లోక కళ్యాణ కారకుడైన శ్రీకృష్ణుడు నా భర్త కావాలని కోరి వ్రతాలు, దైవ పూజలు, గురు పూజలు, బ్రాహ్మణుల పండితుల సేవలు, దాన ధర్మాలను చేసి ఉన్నచో వసుదేవుని సుతుడైన ఆ శ్రీకృష్ణుడు నా భర్త అగుగాక. రణమున శిశుపాలాది నీచులు ఆయన చేతిలో పరాజితులు అవుదురుగాక. దేవతలచే కీర్తించబడు ఓ పద్మనాభ, నేను నీకు అభ్యంతరం చెప్పను. నన్ను తీసుకుని పొమ్ము. నా ఈ ఆహ్వానాన్ని మన్నించి నన్ను రాక్షస వివాహం చేసుకునమని వేడుకుంటున్నాను. ఓ పురుషోత్తమా, నన్ను చులకన చెయ్యకు. నీ ప్రతాపం చూపి శిశుపాలుని ఓడించి ధైర్యంతో నన్ను తీసుకుని పొమ్ము. తప్పక వస్తాను. నీ ఉండునది అంతఃపురంలో. నిన్ను తెచ్చుటకు ఎలా వీలవుతుంది? ఒకవేళ నీవు వచ్చినా నీ కావలి వారిని, నీ బంధువులను సంహరించాల్సి వస్తుందేమో అని నా గురించి సందేహించకు. కృష్ణ, నేనొక ఉపాయం చెప్తాను విను. మా వారు పెళ్లి కూతురును చేసిన నన్ను మా కులదేవత పార్వతీదేవికి మొక్కించుటకు నగరానికి వెలుపల ఉన్న కోవెలకు పంపుతారు. ఆ విధంగా నేను వచ్చినప్పుడు నీవు నన్ను హఠాత్తుగా నీ వెంట తీసుకుని పొమ్ము. ఓ ప్రాణేశ్వర, మహాత్ములకైనా అజ్ఞాన అంధకారం తొలగిపోవుటకు గౌరీనాథుడైన శంకరుడు నీ పాదోద్భవమైన గంగను చేపట్టి గంగాధరుడు అయ్యాడు. నేడు నేను ఆపద అను ఘోరాంధకారాన్ని ధరించి ఉన్నాను. నీ పాద పద్మముల మకరందంలో మునుగుటకు నేను వాచిస్తున్నాను. అటువంటి మహాత్ముడువైన నీ దయకు పాత్రురాల్ని కానిచో నా బతుకు వ్యర్థం. ఇంకా 100 జన్మల వరకైనా నిన్నే భర్తగా కోరుకుంటున్నాను. దానికై ఎన్నైనా వ్రతాలు, ఉపవాసాలు చేసి ప్రాణత్యాగం చేస్తాను. ఇది నిజము. అంతేకాని శిశుపాలుడి వంటి అధమాధముణ్ణి చేపట్టి నా జన్మ పాప పంకిలము చేసుకోలేను. నా ప్రాణనాథ, మనసు పరవశింపు చేసే నీ మాటలు వినలేని చెవులు ఎందుకు? నీ దరికి చేరని నా సౌందర్యం ఎందుకు? లోకాలను సమ్మోహనపరిచే నీ అందం చూడని ఈ నా కన్నులు వ్యర్థం కాదా? నీవు దాల్చడి వనమాలికల సువాసన గ్రహించని నా నాసిక ఎందుకు? నీకు సేవ చెయ్యలేని నా జన్మ ఎందుకు? ఈ విధంగా రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని వినిపించి ఆమె రూప సౌందర్య గుణాది విశేషాలను వివరించి, స్వామి,
ఇకపై చేయవలసిందేదైనా నీవే ఆలోచించు అని శ్రీకృష్ణుడు రుక్మిణి యందు మోహమధికమై కార్యోన్ముఖుడు అగుటకు రుక్మిణి అందచందాలను వర్ణిస్తూ ఇలా పలికాడు. శ్రీకృష్ణ, ఆమె అందచందాలను ఎలా వర్ణించను? ఆమె పాదాలు లేత చిగురాకులు, తొడలు బంగారు అరటిబోదెలు, ఎర్రటి కాంతితో మనోహరంగా ఉండు అరచేతులు అతి సుకుమారాలు. ఆమె కంఠం శంఖం వలె మిక్కిలి శుభప్రదమైనది. ఆమె నుదురు నెలవంకని గెలిచేటట్లు ఉంటుంది. ఆమె జడ నల్లని తుమ్మెదలా బారును గెలిచేటట్లు ఉంటుంది. ఆమె చూపులు మదనుని బాణాలు, కనుబొమ్మలు ఆ బాణాలను సంధించే వింటివలే ఉంటాయి. ఆమె మాటలు మనసుకు ఆనందదాయకాలు. ఆమె ముఖం చంద్రబింబంతో మైత్రి జరుపునట్లు ప్రకాశిస్తూ ఉంటుంది. ఓ మధుసూదన, నీవు ఆ రుక్మిణీదేవికి తగిన వరుడవు. ఆమె కూడా నీకు తగిన భార్య. నా గురువుగారిపై ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. మీ ఇద్దరి సుగుణాలు కూడా సమంగా ఉన్నాయి. అక్కడ నీవు రాగానే ఏమి యుద్ధం జరుగుతుందో తెలియదు కదా. కనుక నీ వారిని కొంతమందిని నీ వెంట తీసుకుని పొమ్ము. నీ శత్రువులను చీల్చి చెండాడి ఆ కన్యను ప్రేమతో తీసుకునిరా. నీకు శుభం కలుగుతుంది అని ఆ భూసరుడు ఇలా పలకగా, విదర్భ రాజనందన పంపించిన సందేశాన్ని, రూప సౌందర్య విశేష వివరాలను ఆలించి మనసుకు పట్టించుకుని తన చేతితో ఆ బ్రాహ్మణ రాయబారి చెయ్యపట్టుకుని దేవకీ నందండైన శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. పండిత సుతుడువైన ఓ విప్రోత్తమా, ఆ రుక్మిణీదేవిపై నా వలపు తలంపు చాలా దృఢమైనది. రాత్రులయందు నాకు నిద్ర పట్టడం లేదు. రుక్మి ఆమెకు నాతో వివాహానికి అంగీకరించక ఎల్లప్పుడూ మా పెళ్లి చెడగొట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అది నాకెన్నడో తెలుసు. అరణిని మదించి అగ్నిని పొందినట్లు నా శత్రువును సంహరించి రుక్మిణిని తీసుకుని వస్తాను. నేను మీ విదర్భ దేశానికి వచ్చి అమాయకురాలైన మీ రాకుమారిని అవలీలగా వెంటపెట్టుకుని తీసుకుపోతాను. శత్రువులు అడ్డగిస్తే రెప్పపాటులో వారిని ఓడిస్తాను. నన్ను నమ్ముము, మాట ఇస్తున్నాను, భయపడుకు అని చెప్పి రుక్మిణీదేవి పెళ్లి నక్షత్రమేదో తెలుసుకుని శ్రీకృష్ణుడు తన రథసారథి అయిన దారకుని చేత శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలహకములను అశ్వాలను పూల్చిన రథం యావత్తూ చేయించి అందు తానును బ్రాహ్మణ్ణు కూర్చుని ఒక్క రాత్రమునే నత్తగ దేశాలని దాటి హుటాహుటిగా విదర్భ చేరుకున్నాడు. అక్కడ కుండిన పురాధీసుడైన భీష్మకుడు పెద్ద కొడుకైన రుక్మికి ఇచ్చే మాటకు ఎదురు చెప్పలేక తన పుత్రికను సుశిపాలుడికి ఇస్తానని శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సమయంలో కుండిన నగరంలో 4 బాటల కూడళ్లు, రాజమార్గాలు, సందులు, అంగళ్ళు అన్నీ విస్తరింపచేశారు. నీళ్లతో మంచి గంధం కలిపి కల్లాపి చల్లారు. కలువపూల మాలతో అనేకమైన తోరణాలు కట్టారు. గృహాలన్నీ అలంకరించారు. కర్పూరంతోనూ కుంకుమతోనూ ముగ్గులు పెట్టారు. అగరు ధూపాలు వేశారు. నగరంలోని స్త్రీ పురుషులందరూ రంగురంగుల వస్త్రాలను ధరించారు. పూలదండలు, ఆభరణాలు వేసుకున్నారు. గంధపు మైపూతలు పూసుకున్నారు. మంగళ వాయిద్యాలు మోగాయి. నగరానికే పెళ్లికల వచ్చేసింది. అంతనా భీష్మకుండు శాస్త్ర ప్రకారం నాంది శ్రాద్ధం చేసి పితృదేవతలను ఆరాధించాడు. బ్రాహ్మణులకు విందు భోజనం పెట్టించి శుభాశిస్సులు చదివింపచేశాడు. మంగళ స్నానములను రుక్మిణీదేవికి ముత్తైదువులు చేయించారు. పట్టుచీరే ఉత్తరీయము కట్టారు. అలంకరణ చేశారు. బ్రాహ్మణులు భూత ప్రేతాదుల బాధ కలగకుండా రక్షాకరణాలను చేశారు. వేద పండితులు 4 వేదాలను చదివారు. పురోహితులు నవగ్రహ శాంతి కోసం హోమం చేశారు. నూతన దంపతుల క్షేమం కొరకు రాజు నువ్వులను, గోవులను, వెండి బంగారాలను, వస్త్రాలు మొన్నగు ఎన్నో దానం చేశాడు. బ్రాహ్మణులంతా దానాల్ని గ్రహించి తమ ఆశీస్సులు అందజేశారు. శిశుపాలుడు చాలామంది భటులతోనూ, మదపు ఏనుగులతోనూ, వడిగా పోగల గుర్రాలతోనూ, బంధుమిత్రులతోనూ కలిసి రుక్మిణిని పరిణయం చేసుకోవడానికి స్వేచ్ఛా ప్రవృత్తి కలవాడే గర్వించి ఆడంబరంగా కుండిన పురానికి తరలివచ్చాడు. ఆ శిశుపాలుడు పలువురు బంధువులతో కలిసి
బలరామకృష్ణులు వచ్చినచో సాహసంతో వారిని ఎదుర్కొని పారదోలి శిశుపాలునికి రుక్మిణితో పెళ్లి చేయడంలో కలుగు అవంతరాలు తొలగి శుభకార్యం నిర్విఘ్నంగా జరిపించదమని అతని మిత్రులైన జరాసంధుడు, దంతవక్తుడు, సాల్వుడు, విదూరథుడు, పౌండ్రకుడు మొదలైన పలువురు రాజులు చతురంగ బలాలతో కుండిన నగరానికి తరలివచ్చారు. ఇదే కాక చాలా దేశాల నుంచి పలువురు రాజులు విచ్చేశారు. భీష్మకుడు వరుణిగా వచ్చిన శిశుపాలునికి ఎదురువెళ్లి స్వాగతం పలికి సత్కరించి తీసుకుని వచ్చి ప్రత్యేకమైన విడిదిలో ప్రవేశపెట్టాడు. అప్పుడీ వృత్తాంతమంతా విని రుక్మిణీదేవిని తన వెంట తీసుకుపోయేదనని శ్రీకృష్ణుడు ఒంటరిగా విదర్భకొచ్చాడు. ఇక ఆ దుర్మతి శిశుపాలునికి సహాయం చేస్తామని సాల్వుడు వంటి రాజులు సైన్యంతో వచ్చారు. ఈ విధంగా ఆలోచించి బలరాముడు తను కూడా యాదవ సైన్యంతో కృష్ణుడికి సహాయంగా వచ్చి సిద్ధమయ్యాడు. ఇక్కడిలా ఉండగా అక్కడ రుక్మిణీదేవి అన్నిటినీ చూసిన వానివలే గ్రహించగలిగిన ఆ శ్రీకృష్ణుడు తన్ను చేరవచ్చుటకు ఎందుకు నిర్ణయింపాడా అని శంక కలిగినదే. శుభలగ్నం రేపే అని నిర్ణయించబడింది. వివాహ ముహూర్తం దగ్గర పడింది. శ్రీకృష్ణుడు ఇంకనూ రాడేలా మనసు ఆందోళన చెందుతున్నది. అసలు శ్రీకృష్ణుడు నా కథ విన్నాడా? వెళ్ళిన అగ్నియోతనుడు ఇంత జాగేలా చేస్తున్నాడు. నా ఈ ప్రయత్నాలు ఫలించునో ఫలించవో? బ్రహ్మ అందుట ఏ గీత రాశాడో తెలియకున్నది కదా. నిర్మలమైన హృదయంకల బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడు వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి చూశాడా లేక దారి తప్పి వెళ్ళలేకపోయాడా? ఒకవేళ సమయం మించిపోయిందా? శ్రీకృష్ణుడికి నా ప్రేమ మీద అనుమానం కలిగి విని ఊరుకున్నాడా లేక ఏర్పాట్లన్నీ చేసుకుని వచ్చాడా? ఆ పరమశివుడు నాకు సహాయ నిరాకరణ చేస్తున్నాడా? అసలు ఆ బ్రహ్మదేవుడు మాకిద్దరికీ ముడివేనందువల్ల ఆ పార్వతీదేవి నాకెందుకు లెమ్మని నన్ను రక్షించదేమో అని అనేక విధాలైన సందేహాలతో కలత చెందుతూ ఉంది. బ్రాహ్మణుడు ద్వారకా నగరం చేరి ఉండడు. ఇక ఆ వాసుదేవుడు రాడు. పోనీ ఇంకెవరినైనా పంపుతాము అంటే నా మొరవినే ఆప్తబంధువు మాత్రం ఎవడున్నాడు? నా స్వంత అన్న రుక్మికే న్యాయధర్మం లేనప్పుడు అతనికెవ్వరు అడ్డు చెప్తారు? ఆ శిశుపాలునికి నన్ను కట్టబెట్టాలని ఉవ్విరులుతున్నాడు. జగదీశ్వరి అయిన ఆ పార్వతీదేవికి నాపై దయ తప్పింది. ఈ విధంగా ఆ బేల తలపోస్తూ ఉంది. ఆ రుక్మిణీదేవి తన తల్లికి కూడా తన మనసులో మాట చెప్పలేకపోయింది. వెన్నెల వంటి తన చిరునవ్వుతో దిశలను నింపదాయను. తన ముఖమును పద్మమని బ్రంపడి మురిసిన తుమ్మెదలను వెడలగొట్టదాయను. కృష్ణుడు వచ్చే మార్గాన్ని తిలకిస్తూ క్షణమైన దృష్టి మరచలేక అలా నించుండిపోయెను. ఆమె కనుల నుండి దారగా కారుతున్న కన్నీటిని తుడుచుకోదు. చెదిరిన కేశాలను సరిచేసుకొనదు. ప్రియసఖేలను పిలిచి వారితో ముచ్చటించదు. అన్నాన్ని తినడం లేదు, నీరు త్రాగడం లేదు. ప్రేమతో పెంచిన చిలుకలకు పద్యం నేర్పడం లేదు. వీణను మోగించి వినోదాన్ని పొందడం లేదు. ఇతరులతో కలవక ఒంటరిగా ఉంటూ ఉండేది. ఈ విధంగా కృష్ణుని రాకకై ఎదురు చూస్తూ అన్ని కార్యాలందు నిరాసక్తై ఉంటూ ఉండేది. అంతలో కృష్ణుడి మాటపై అగ్నిదోతడు రుక్మిణి దగ్గరకు చేరుకున్నాడు. రుక్మిణి అతని ముఖ కవలికలను గమనించి చిరునవ్వులు చిందిస్తూ ఆయనకు ఎదురు వెళ్ళి నుంచుంది. అంత ఆ భూసురుడు ఇలా పలికాడు. ఓ కన్యారత్నమా, ఆ శ్రీకృష్ణుడు నీ సద్గుణములను ఎంతగానో మెచ్చుకున్నాడు. నాకు చాలా ధన కానుకలు ఇచ్చాడు. ఆయనే స్వయంగా వస్తున్నాడు. దేవతలు కాని రాక్షసులు కాని అడ్డుపడి అతన్ని వారించలేరు. యుద్ధమున వారినైనా జయించి నిన్ను రాక్షస వివాహమున నిన్ను తన వెంట ఎత్తుకుని పోవడానికి నిశ్చయించుకున్నాడు. నీ అదృష్టం పండింది. నీ సచ్చరిత్రము ప్రసిద్ధమగుగాక అని భూసరుడు రుక్మిణీదేవికి తెలియచేశాడు. దీంతో రుక్మిణీదేవి ఎంతో ఆనందించి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసింది. బలరామకృష్ణులు తన కుమార్తె పెళ్లికి వచ్చారని విని భీష్మకుడు పరమ ఆనందంతో ఎదురువెళ్లి వస్త్రాభరణాలతో సత్కరించి తగు విడిదిని ఏర్పాటు చేసి వారు సేనలతో వచ్చినందున వారి సేనలకు కూడా తగిన వసతులు కల్పించాడు. తక్కిన రాజులకు కూడా వారి వారి వైభవానికి తగ్గట్టు విడిది మొదలైన మర్యాదలు చేశాడు. వారికి కావలసిన వస్తువులను ఏర్పాటు చేశాడు. అప్పుడు కుండి నగర ప్రజలందరూ కంసాది దానవ వైరి వచ్చాడని అతన్ని చూడాలని
శ్రీకృష్ణుణ్ణి చూసి ఎంతో ఆనందించారు. వారందరూ శ్రీకృష్ణుని చూసి ఇలా అనుకున్నారు, ఆహా, ఈ శ్రీకృష్ణుడే మా రాజకుమారికి తగిన భర్త. రుక్మిణీదేవి కూడా అన్ని విధాలా ఇతనికి సరిజోడి. వీరి దాంపత్యం ఎంత సొగసుగా ఉండునో. వీరిద్దరికీ ముడిపెట్టిన ఆ విధాత ఎంత చతురుడో కదా. మా పుణ్యమంతా వీరికి కలిగి ఆ శ్రీకృష్ణుడు మా రుక్మిణికి భర్త అగుగాక అని పలికారు. ముందు వెనకాల వీరభటులు వివిధ ఆయుధాలను ధరించి వస్తూ ఉండగా, మధుర పదార్థాలను కానుకలను గైకొని వనితలు మెల్లగా వస్తూ ఉండగా, ఆ వెనుక పువ్వులు, నగలు, పట్టుబట్టలు ధరించి బ్రాహ్మణ స్త్రీలు నడుస్తూ ఉండగా, బాకాలు, డోళ్ళు, మద్దెలు, బేరీలు మొదలైన వాయిద్యాల ధ్వనులు మిన్ను మిట్టుతూ ఉండగా, చిలకెత్తెలు, పెద్ద పిన్న తల్లులు, బంధువుల భార్యలు వెంటరాగా రుక్మిణి కోట వెలుపలకి గౌరీ పూజకై బయలుదేరింది. ఆమె మనసులో శ్రీకృష్ణుని పాద పద్మాలను ధ్యానిస్తూ రుక్మిణీదేవి పార్వతీదేవి ఆలయానికి చేరి కాళ్ళు చేతులు కడుక్కుని గౌరీదేవి అంటే పార్వతీదేవి విగ్రహాన్ని సమీపించింది. ముత్తైదువులు అయిన బ్రాహ్మణ స్త్రీలు దగ్గరుండి ఆ పార్వతీదేవికి అర్ఘ్య పాద్యములు ఇచ్చి వస్త్రభూషణములు, గంధ పుష్ప మాల్యాదుల చేత అలంకరించి ధూప దీపాలు ఇప్పించి అనేకములైన పదార్థాలు నివేదన చేసి దీపాలతో నీరాజనములతో మంత్ర పుష్పాలు సమర్పించి ఆ రుక్మిణీదేవితో జగన్మాత గౌరీదేవికి మొక్కించారు. ఓ పార్వతీదేవి, ఆది దంపతులే పార్వతీ పరమేశ్వరులైన మిమ్ములను నా మనసులో నిలిపి పూజిస్తాను. నాకు మేలు చేయుటకే సదా ధ్యానిస్తాను. నాపై ప్రేమ చూపి శ్రీకృష్ణుణ్ణి నా భర్తగా చెయ్యండి. ఆర్తితో మిమ్మల్ని శరణు వేడిన వారికి ఎన్నటికీ అపకారం జరగదు అని ఆ వైదర్భి పార్వతీదేవికి మొక్కి బ్రాహ్మణ దంపతులకు ఉప్పువేసిన అప్పాలను, తాంబూలాన్ని, మంగళసూత్రాలను, ఫలాలను, చెరుకు ముక్కలు ఇచ్చి భక్తితో పూజించింది. ఆమె పూజకు సంతోషించిన బ్రాహ్మణ దంపతులు ఆమెను దీవించి తలపై అక్షింతలు వేశారు. అక్షింతలు శిరస్సును దాల్చిన ఆ రుక్మిణి మరొకసారి భవనానికి మొక్కి అంతవరకు పాటించిన మౌన వ్రతాన్ని విడనాడింది. ఆపై గుడి నుండి బయటకు వచ్చింది. ఈ ప్రకారంగా మేఘముల మధ్య మెరుపు తీగవలే, చంద్రబింబం నుండి వెలువడి వచ్చిన లేడివలే, బ్రహ్మాను నాట్యగాడు తెర తొలగించిన వెలువడు మోహినీదేవి వలె, వాసుకుని తాటివలే దేవదానవులు పాల సముద్రాన్ని మందర పర్వతంతో చిలికినప్పుడు వెలువడిన లక్ష్మీదేవి వలె ఆ రుక్మిణీదేవి పార్వతీదేవి ఆలయం నుండి బయటకు వచ్చింది. అటువంటి సమయంలో రుక్మిణీదేవిని చూసి కృష్ణుడు రథం దిగి రాజులందరూ చూస్తూ ఉండగా నక్కల మధ్య ఉన్న తన ఆహారాన్ని సింహం తీసుకుపోయే విధంగా రుక్మిణీదేవిని తన రథంపై ఎక్కించుకుని గట్టిగా పాంచజన్య శంఖాన్ని పూరిస్తూ బలరామాదులు వెంట వస్తూ ఉండగా యాదవసేనతో కూడినవాడై ద్వారకా నగర మార్గమును పట్టాడు. అప్పుడు జరాసంధుని పక్షం వారైన రాజులందరూ కృష్ణుడి పరాక్రమను సైపలేక కోపంతో ఆయుధాలు ధరించి తమ తమ చతురంగ బలంతో కలిసి జరాసంధుడు మొదలైనవారు యాదవ వీరులు వెంటాడి నిలవండి నరుస్తూ పర్వతములపై మేఘాలు జలధారు కురిపించేటట్టు బాణాలను ప్రయోగిస్తూ తరుముకుని రాగా యదుసేనలోని సేనాపతులు కూడా ధనస్సులు ఎక్కుపట్టి నిలవబడ్డారు. అంతా శత్రుసేనలు విడిచిన బాణాలలో యాదవసేన మునిగిపోగా ఆ రుక్మిణి భయపడి సిగ్గుపడుచుని శ్రీకృష్ణుడి మోహాన్ని వీక్షించింది. ఇలా చూసిన రుక్మిణిని కృష్ణుడు ఇలా పలికాడు, ఓ రుక్మిణి, భయపడకు. చూస్తూ అదిగో యదుసేన శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నది, గమనించు. ఇంక శత్రువులు గాయపడతారు, చెల్లాచెదరై పారిపోతారు, లేదా ఇంక మరణిస్తారు అని రుక్మిణిని ఓదార్చాడు. అంత బలరాముడు మొదలైన యదువీరులు ప్రళయంబున పిడుగులు కురిపిస్తూ మహామేఘాల రీతి జరాసంధాది శత్రువులపై పెక్కు ఆయుధాలతో విరుచుకుపడ్డారు. దానివల్ల శత్రుసేనలోని గజాలు చనిపోయాయి, అశ్వాలు కూలిపోయాయి, రథాలు విరిగిపోయాయి, కవచాలు ఛేదించబడ్డాయి, పదసేన నశించింది. గుర్రాలపైన రౌతులు, గజాలపైన మావటివాళ్లు, రధికులు వచ్చారు. వీరుల ఆభరణాలు నేల పాలయ్యాయి. ఇలా కృష్ణుడి సేనలో ఓటమి పాలైన జరాసంధుడు మొదలైన రాజులు ఒకచోట అంతా కలుసుకున్నారు. భార్యపోయిన వానివలే విచారిస్తూ అలసట మొహున కనబడుతూ ఉండగా
శిశుపాలుడు తమ ముందు రోదిస్తూ ఉండగా వాణ్ణి చూసి ఇలా పలికాడు. ఓ చైద్య, శత్రువుల చేతిలో చిక్కి చావక బతికి వచ్చినందుకు, ప్రాణం దక్కినందుకు సంతోషపడక ఏడుస్తావెందుకు అని పరామర్శిస్తూ ఇలా పలికారు. ఓ శిశుపాలక, బతికుంటే భార్య దొరుకుతుంది, బలుసాకు వంటి ఆకులు తినైనా బతకవచ్చు, ప్రాణాలు దక్కితే చాలు బతికి ఉండవచ్చు, ఇక పెళ్ళాం సంగతంటావా? ఆ మాట దేవుడెరుగు, నా మాట విను. జరాసంధుడు శిశుపాలుని ఓదార్చగా శిశుపాలుడు తన సేనతో తన నగరానికి పోయాడు. కానీ రుక్మిణి, పెద్ద అన్నగారైన రుక్మి మాత్రం ఆ అవమానం భరించలేక తన చెల్లెల్ని అపహరించినందుకు ప్రతిగా ఒక అక్షోహిణి సేనతో యుద్ధానికి సిద్ధమై కృష్ణుణ్ణి వెంబడిస్తూ ఇలా పలికాడు. ఓ గోపాలక, వెన్నెల దొంగ, ఒక్క నిమిషం నిలుపుము అని 3 బాణాలను తన వింటి నుండి సంధించి ఇలా అన్నాడు. నీ వంశం ఏమిటి? నీవు పాటించే న్యాయమేమిటి? మాయల మారి నీవు మాతో తూగేవాడివేనా? నీ నడవడి ఏమిటి? నీవు పుట్టిందెక్కడా, పెరిగిందెక్కడా? అసలు నీకు ఊరు ఉందా? వాని వరుసలు ఏవి? మాన మర్యాదలు కనబడవే? మా అమ్మాయి నీకు ఏమవుతుందిరా? నీకు రాజుల లక్షణం కొంచెమైనా ఉన్నదా? నీ శత్రువులు ఎదుర్కోలేక పారిపోతున్నావా? నీకు గుణములే లేవు కదా? మా అమ్మాయి జోలికి రాకు, ఆమెను విడిచి పారిపో, లేకపోతే నా వాడి బాణాలను కురిపిస్తాను, చస్తావు, యుద్ధంలో నీ ప్రాణాలు తీస్తాను అని పలికిన రుక్మిణిని చూసి శ్రీకృష్ణుడు ఒక బాణంతో వాని విల్లును తుంచి వాని దేహాన్ని 6 పదుమైన బాణాలతో గాయపరిచి 8 శరములతో వాని రథానికి పూంచిన అశ్వాన్ని తెగటార్చి 2 బాణాలతో సారథిని యమపురికి పంపి 3 బాణాలతో వాని కేతనమ్మును అంటే జెండాను కూల్చి ఆ రుక్మి వేరొక విల్లందు కొనగా దాన్ని కూడా ఖండించి ఖడ్గము, శూలము మున్నగు ఆయుధాలను గైకొనగా వరుస క్రమమున వాటన్నిటినీ విరిచివేశాడు. అంతటి రుక్మి వేరొక ఖడ్గాన్ని చేపట్టి కాణమందు కాచియున్న మిడతవలె శ్రీకృష్ణుడిపై దాడి చేయగా కృష్ణుడు అతని ఖడ్గాన్ని విరిచి కవచాన్ని ఛేదించి తానొక ఖడ్గమున వాని తల తెగవేసి సిద్ధపడగా రుక్మిణీదేవి వెంటనే కృష్ణుడి పాదాలు పట్టుకుంది. ఓ సర్వలోక శరణ్య, దయానిధి, నీవు దేవదేవుడు అయినా భగవంతుడివి. అజ్ఞానంతో ఈ విషయం గ్రహించలేని ఈ రుక్మి స్వయంగా నా అన్న. వీడు నీ ఎడల మహా అపరాధం చేశాడు. కాని నా ముఖం చూసి నన్ను మన్నించి వీణ్ణి చంపకుండా విడుము. ఓ ప్రభు శ్రీకృష్ణ, ఈ దుర్మార్గునికి తల ఖండించి సంహరించడం సరైన శిక్షే. కానీ నా తల్లిదండ్రుల పెద్ద కొడుకు వీడు. వీడి మరణం నా తల్లిదండ్రుల మనసులను కాల్చి దహించి వేసే దుఃఖం కలిగిస్తుంది. తమకు జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అల్లుడు అయ్యాడన్న ఆనందం అంతరించి కన్నీరు మున్నీరవుతారు. మా ముఖం చూసి వీడిపై శత్రుత్వం విడిచిపెట్టు, దయ చూపుము అని దుఃఖంతో పూడిపోయిన కంఠస్వరంతో, భయంతో కంపిస్తూ తనువుతోనూ, వంచుకుని ఉన్న వదనంతోనూ, చెవులపై నాట్యమాడుతున్న జడతోనూ శ్రీకృష్ణుణ్ణి శరణు వేడుకుంది. దీంతో శ్రీకృష్ణుడు రుక్మిణి చంపక అతన్ని బంధించి అతని గడ్డాన్ని, మీసాన్ని, తలను ఒక కత్తి వంటి బాణంతో పాయపాయలుగా గొరికి వికృత రూపంలోకి తెచ్చాడు. అప్పుడు యాదవ వీరులు శత్రుసేనలను పారద్రోలి అచ్చట చేరారు. ఈ విధంగా శత్రువులను కలిసి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో సహా ద్వారకా నగరానికి చేరుకున్నాడు. అక్కడ అంటే ద్వారకలో అంగరంగ వైభవంగా రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. మంగళమా రుక్మిణి మంగళకరుడైన వేణు మాధవునికి మంగళమౌ ఓ అలమేల్ మంగమ్మ వేడుకొనదమేము బ్రోవంగన్. ముందుగా శ్రీకృష్ణుడి నిత్యపూజ చేసి రుక్మిణి కళ్యాణం పారాయణం ప్రారంభించాలి. శ్రీకృష్ణుడు నిత్యపూజ చేయలేని వారు కనీసం కృష్ణ అష్టోత్తరం మరియు కృష్ణాష్టకం ఖచ్చితంగా చదవాలి. మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేదా నామ నక్షత్రం రోజు కానీ పారాయణ ప్రారంభించాలి. మీకు వివాహం నిశ్చయం కాగానే 8 మంది కన్యలను పిలిచి శ్రీకృష్ణుడి అష్టభార్యలుగా భావించి చందన తాంబూలాలతో రుక్మిణి కళ్యాణం అనే పుస్తకాన్ని దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని ఎవరైతే వింటారో లేక చదువుతారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. వివాహం కాని స్త్రీలకు త్వరగా వివాహం జరుగుతుంది.
సకల శుభాలు కలుగుతాయి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.